ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనం ఆవరణంలో సమైక్య అధ్యక్షుడు అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రోజు కూడా కనీసం స్లాబ్ అనేది వెయ్యడం జరగలేదని, అదే విధంగా అనేక సార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయడమైందని, అయినప్పటికీ నగరపాలక సంస్థ గాని ప్రభుత్వం గాని కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరు అత్యంత బాధాకరమని, కార్మికులకు ఎండల్లో మీటింగులు పెట్టుకునే దుస్థితి తయారైందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రామిక భవనం వద్దకు వచ్చి పరిస్థితి చూసి త్వరలో స్లాబ్ వేస్తామని తెలియజేశారు. కానీ రోజులు గడుస్తున్నా కార్మికులకు నీడ అనేది ఇంతవరకు లేదని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని మాకు నీడ కల్పించాలని తెలియజేశారు. అదేవిధంగా రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కూరపాటి రాజన్న మాట్లాడుతూ ఎంతో మందికి మా కార్మికులు గృహాలు కడుతున్నారు, కానీ కార్మికుడన్న వాడికి గృహం అనే కళ నెరవేర్చేలా లేదా అనే సందేహం కలుగుతుందని, ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో మా యొక్క నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సోదరులు, ప్లంబర్ సోదరులు, పెయింటింగ్ సోదరులు, కార్పెంటర్ సోదరులు, రాడ్ బైండింగ్ అండ్ సెంటరింగ్ సోదరులు, బోర్డ్ సెంటరింగ్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రతి నెల జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో భాగంగా ఈరోజు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్, రాజమహేంద్రవరం విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంఘం ట్రేడ్ యూనియన్, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్, అలాగే రాజమహేంద్రవరం పెయింటర్స్ రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, అలాగే తాపీ పనివారుల సంఘం ట్రేడ్ యూనియన్, విఘ్నేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, రాజమండ్రి రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రేడ్ యూనియన్, ఇలాగా అన్ని సంఘాలు కూడా ఈ యొక్క శ్రామిక భవనం వద్ద సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో భాగంగా మరి గతంలో చెప్పినటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, సుమారుగా 4 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఈ శ్రామిక భవనాన్ని చూస్తూనే ఉన్నాం. మరి పునాది వేశారు, పిల్లర్స్ వేశారు. ఈ రోజుకి వచ్చి కూడా ఈ యొక్క స్లాబ్ వేయకపోవడం చాలా దారుణాతి దారుణం. ఒక పక్క కార్మికులు అల్లాడిపోతున్నారు, ఎండలో నిలబడలేక నానా యాతనలు పడుతున్నారు. కానీ అనేక సార్లు గ్రీవెన్స్ల్లో ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న సోమవారం నాడు మరి గ్రీవెన్స్ల్లో కూడా పెట్టడం జరిగింది. వారు కూడా ఈ అలాగే పెట్టడమే జరుగుతుంది, కానీ మాకు ఏ విధమైన బెనిఫిట్స్ రావట్లేదు. అయ్యా, ఈ శ్రామిక భవనం మీరు కడతారా లేదా? లేని ఎడల మేమే ఏ డేరాలు కట్టుకుని ఈ లోపల ఉండే పరిస్థితి తయారవుతుంది. రాజమహేంద్రవరంలో ఒక భవన నిర్మాణ కార్మికులకు నిలుచునే స్థాయి లేదు అంటే ఎంత దౌర్భాగ్యం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు అన్ని ట్రేడ్లు కూడా తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏది అయినా వీళ్ళందరినీ పార్టీ అడిగి మీ బిల్డింగ్ కట్టం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఇదే గనక మరొక 10 రోజులు మేము చూడటం జరుగుతుంది. అలాగే రకరకాల తోటి మేము మా యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క శ్రామిక భవనం విషయంలో మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో, ఎందుకు ఇచ్చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఇప్పటికే మరి 2014లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2019 వరకు అనేక రకాలుగా బాధలు పెట్టారు మమ్మల్ని. అక్కడ స్థలం ఉందన్నారు, ఇక్కడ స్థలం ఉందన్నారు, ఇక్కడ రాటేస్తా ఉన్నారు, అక్కడ ముగ్గెడతా ఉన్నారు, ఇక్కడ పురుకోస కడతా ఉన్నారని ఈ మాటలన్నీ మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం. మరి ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా మీరు ఆలోచన చేయలేదే. మేము సైట్ సంపాదించుకున్నాం,
బేస్మెంట్ వేశారు, మరి పిల్లర్స్ వేశారు, కనీసం రూపు వేయమని చెప్తున్నాం, ఒక స్లాబ్ వేయండి మహాప్రభు అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా మీరు మొండి వైఖరిని విడనాడి ఈ యొక్క కార్మికుల పక్షాన మీరు ఖచ్చితంగా నిలబడాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే మరి కార్మికులు ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి కార్మిక కుటుంబ సభ్యులు వేల మంది ఓట్లు వేస్తేనే మీరు ఈ రోజు నెగ్గగలిగేది. అదే కార్మికులు వేయకపోతే మీరు నెగ్గుతారా అని అడుగుతున్నా. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా సరే పంతాలకి పట్టింపులకి వెళ్లకుండా ఈ యొక్క శ్రామిక భవనాన్ని స్లాబ్ వేసి కార్మికులకు నీడ కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దీనిపై రేపు సోమవారం నాడు కలెక్టర్ గారికి కూడా మేము గ్రీవెన్సాల్లో ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మరి ఏదైతే మున్సిపల్ ఆఫీసులో అనేక సార్లు గ్రీవెన్సాల్లో ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికొచ్చి దాని మీద ఒక విశ్లేషణ అనేది ఎంతవరకు చేయలేదు. దీని విషయంలో మేము ఏదైతే ఇది కోర్టులో కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే దీన్ని ఆలోచన చేసి తక్షణం దీన్ని స్పందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు